తెలుగుదేశం పార్టీ మంచి కార్యకర్త. చాలా చిన్న వయసు నుంచి కూడా భాస్కర్ పక్క అల్లగడయ. ఎవరు పోయినా తాను మాత్రం తెలుగుదేశంలోనే అంటు పెట్టుకుని ఉన్నాడు. మన చెన్నైకు శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిని, తర్వాత భూమనారెడ్డి టికెట్ వచ్చినప్పుడు కానీ ఇతరులకు వచ్చిన కానీ ఎవరు పెట్టి మారలే. ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ వదిలేసిపోలేదు. కాబట్టి భాస్కర్కు ఒక మంచి బాధ్యత ఇచ్చారు. నంద్యాలలో SIR సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. రివిజన్ అంటే రివైజ్ చేయడం, ఉన్నాయా లేవా, ఉన్నవి లేని క్రోడీకరించడం. దాన్ని 2002 విధంగా చెప్పాడు. ఊర్లో ఉన్నవారు, పెళ్లి చేసుకుపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు కాక, నాకు మధ్యలో పిల్లలు, మీకు మధ్యలో పిల్లలు ఎవరైనా పుట్టింటే వాళ్ళ ఓట్లు ఎక్కించుకున్నారా లేదా అనేది కూడా చూసుకొని మీరు జాగ్రత్తగా మీరందరూ మీ ఓట్లు నమోదు చేసుకోవడానికి ఇది రివిజన్ పెట్టారు. అదే డబులింగ్ ఓట్లు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, గ్రామాల్లో ఓటు పెట్టుకుంటారు, ఇక్కడే పెట్టుకుంటారు. డబులింగ్ ఓట్లు ఉంటాయి. అవి చూసిన తర్వాత నిజమైన నిర్ధారణ మనకు దొరుకుతుంది, ఆధారం దొరుకుతుంది. తద్వారా దీనికి నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి నిర్ధారించి వాళ్ళ ఓట్లలో నమోదు చేయడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గతంలో 2002లో జరిగింది. అప్పుడు కూడా ఇంత సాధనాలు లేవు. ఆ రోజు కూడా మనం చెప్పాం, కార్యకర్తలకు అందరికి పిలిచి చెప్పాం, మీరు కూడా నమోదు చేసుకోండి. ఉన్నవారు ఎవరు, పోయిన వారు ఎవరు, చనిపోయిన వారు, పెళ్లి పోయి చేసుకుని పోయిన వారు ఎవరు, ఇక్కడ నిందాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, డబల్ ఓట్లు ఎవరు ఉన్నాయి. ఇప్పుడైతే డబల్ ఓటింగ్ తీయడానికి ఈజీ అయిపోయింది, ఆధార్ కార్డు ఉన్నాయి కాబట్టి అది దాన్ని వ్యక్తి తీస్తే అన్ని వెళ్ళిపోతాయి. ఆ రకంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే నంద్యాలలో ఈరోజు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. నేను నాకు 14వ తేదీ నేను మళ్ళీ విజయవాడ, రేపు 14 అనుకుంటా, రేపు మళ్ళీ విజయవాడ సండే ఉన్నా కూడా స్కూల్ పిల్లలకు తాలీమే మూడవ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 250 మంది పిల్లలు ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయించినామో దాదాపు 250 మందిని ప్రభుత్వం వాళ్ళే, ఒగ్బోర్డు వాళ్ళే, ప్రభుత్వం కాదు, ఒగ్బోర్డు వాళ్ళే వాళ్ళకు వచ్చే ఆదాయంలో, వాళ్ళకు వచ్చే వనరులతో ఆ పిల్లలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం. చాలా చిన్న కార్యక్రమం కాదు. వాళ్ళని మోయాలంటే దాదాపుగా ఒక బాలిక మీద 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు బరువు అవుతుంది. దాదాపు 4-5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇది ప్రభుత్వం భరించలేదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా వరలు ఉంటే వాళ్ళ మరోదాలు చేసుకోమని వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాం, వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం రేపు, ఎందుకంటే స్కూల్ మొదలైనాయి కాబట్టి రేపటి నుంచి స్కూల్ బడి పంపాలి పిల్లలు. అంతా చూసాం. ఆనంద దొల్లికల్లో పిల్లలంతా స్కూల్ తెరిచిన తర్వాత ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చారు. DSC గురించి కూడా చాలా మంది బాలికలు మాట్లాడారు. DSC కూడా అన్యాయం జరిగిందని చెప్పి గాడిదల మీద, గుర్రాల మీద, పందుల మీద, దున్నపోతుల మీద కూడా తిన్నారు నిరసన జరపడానికి. నిరసన అంటే ఏమి? నిరసన, ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి. ఇది గాడిదల మీద, గుర్రాల మీద, గాడిదల గుర్రాల మీద ఎక్కింది. అది దున్నపోతు మీద, దున్నపోతే జనం వెళ్ళిపోయింది. ఆయన కొట్టి జనాన్ని కొట్టింది, దున్నపోతు బెదిరిపోయి తెచ్చారు. ఇట్లాంటి తిక్క పనులు తెచ్చి పార్టీ సర్వనాశం చేస్తున్నారు మీరు. మన మా పిల్లలు దాదాపుగా సంవత్సరం కావస్తా ఉంది DSC జరిగి 16,300 చిల్లర పిల్లలు మళ్ళీ ఎక్కారు. ఎంతో ఆనందంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని సన్న పిల్లలు తల్లులుగా ఉండి పాపం వాళ్ళు చదువుకొని పేదవారు కూడా వస్తే ఇప్పుడు దాంట్లో 6 నెలల తర్వాత కుంభకర్ణులు లేచినట్లేసి దీంట్లో అన్యాయం జరిగింది అని చెప్పడం. అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో అందరికీ తెలుసు. న్యాయపరంగా విచారణ చేద్దామంటడం కదా. ఆర్ యు రెడీ? సన్యాసం తీసుకుంటావా? ఒక మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడండి. పిల్లలు ఎగ్జామ్స్ రాసి, ప్రభుత్వం నడిపింది ఎగ్జామ్స్, సెక్రటరీలు కూర్చొని చెప్తున్నారు, IAS ఆఫీసర్లు, మేము చెప్పడం కాదు, వాళ్ళే నడిపినారు. నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరిగినాయి. పిల్లలు పాస్ అయినారు. దాదాపు ఏజ్ అయిపోతుందేమో అని చెప్పి ఏజ్ అయిన పిల్లలు, పెళ్ళైన అమ్మాయిలు కూడా, అబ్బాయిలు కూడా ఈరోజు ఆ రోజు మీరు విజయవాడకు వచ్చారు, చూస్తే ఆశ్చర్యపోతారు. సన్న పిల్లలు తీసుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసి వచ్చేదామని చెప్పి ఎంతో సంతోషంగా పిలిపించారు. మాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు దిగినారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ తీస్తారు. అది మనం చేసే పని. అది ఇప్పుడు అన్యాయం జరిగింది, ఏ పని దొరకలేదు, పని ఏదో పాటలేదు, ఏం చేయాలా? ఏదో ఒక పని చేయాలి కదా. అభివృద్ధి చెందలే. అభివృద్ధి ఎవడైనా ఎందరు చెందలేదు, ఎవరికో బుద్ధి ఉన్నట్టు చెప్తాడు అభివృద్ధి చెందలేదు. బరువు పట్టే ఒక అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం, నేను ఉండేది తెలుగుదేశం. నేను మీలక 4 పార్టీలు మారలే కదా. ఆడ ఉన్న ఒక పార్టీలో ఉన్నట్టు ఉన్నాడా? మళ్ళీ భవిష్యత్తు ఏ పార్టీలో పోతారో కూడా తెలియదు. ఫోటోలు పెట్టుకొని మీరు మళ్ళీ DRK కాన్స్టిట్యూన్సీలు, అప్పుడు వీళ్ళు ఏ పార్టీలో పోతారు, ఎక్కడ ఉంటారు లేరు. కాబట్టి అభివృద్ధి అనేది నంద్యాల అభివృద్ధి వైపు చూడండి.
కళ్ళు గుట్టినట్టున్నాయి. ఎవరు ఒక కార్యకర్తలు పెట్టి హరిణ ఎవరు పెడతా పోయి ఆయనతో మాట్లాడి మీరు కావాలంటే అభివృద్ధి చెందలేదట. 2 సంవత్సరాలు ఏ అభివృద్ధి చెందలేదంటే మీరు పత్రికా సాక్షి. ఎక్కడైనా ఒక రోడ్ వేసినారు, మీరు రోడ్లు వేసి సగం వదిలేసినాం. సందులు గొంతులు ఏదో వేసినా 10 లక్షల ఓట్లు, 5 లక్షల రోడ్లు అది మేము ఏడ వేసినాం చుట్టుకో. ఆయన ఎవరైనా అయితే చెప్తే కదా అధికారం తక్కువ, కౌన్సిల్కు తక్కువ, ఆయన ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పలగొట్టిన అడు 15 నిమిషాలు ఎవడు వచ్చినాడు రోడ్డు మీద? ఎవరు కూర్చున్నారా? ఆయన చేసినాడు ఈ పని. చేసి మా మీద చూపి ఆయనకు మైలేజ్ పెరగాలని చెప్పి డ్రామా ఆడినాడు. ఆయనే కదా దరగద ముందు పోయి కూర్చుంది. మీరు కూడా రాలే, మీకు కూడా ఫోన్ చేసి రమ్మన్నారు. మరి షూర్ మీరే సాక్ష్యం. మీకు ఫోన్ చేసి నేను అడుగుతుంటాను, మీరు రమ్మన్నారు, 10 మంది లేరు. చేసి ఊరు మధ్యలో సెంటర్లో జనం అంతా చూసి వీడియోలు మీకు పంపించారు, నాకు పంపించినారు. పంపించిన తర్వాత 5 నిమిషాలు ఆడు వచ్చి కూర్చుని పేపర్ పరిస్థితులకు పోయేది, నేను వస్తున్నాను మీరు రండి అని చెప్పి మీరు పట్టుకొని మీరు చేయాల్సింది. అప్పటికప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి నా మీద కేసు పెట్టి లోపల ఇచ్చాడు. మళ్ళీ మీరే చెప్తున్నాడు తిక్కోడు పిచ్చోడు అని. తిక్కోడు పిచ్చోడు ఆ పని చేస్తాడా? తెలిసి చెప్పించినారు మీరే. మేము ఎట్లాంటి వాళ్ళు ప్రజలకు తెలుసు. ఫరూక్ నియోజకవర్గం ఫరూక్ ఇట్లా పని చేస్తాడా లేదా అని మళ్ళీ మా మీద నెప్ప మేము తెలుగుదేశం వాళ్ళు చేశారని. తెలుగుదేశం లెందల్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ పని ఏదో పని చేయరు. మీరంతా మీరే చేసి మీరే కూర్చొని మీరే ధర్నాలు చేసి తిక్క పని చేసి 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చెందలేదంటే 8 రోడ్లు వేసామే, ఇంకా వేసే రోడ్లు ఉంటాయి. మనం ఇంకా నిధులు ఉన్నాయి. ఇంకా దాదాపుగా 100-120 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి రాబోతున్నాయి. మున్సిపాలిటీ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి దాదాపు 120 కోట్లు 140 కోట్లు దాకా తీసుకురావచ్చి ఎక్కడ ఆటోనగర్ సెంటర్ కానీ కూడగారు మార్కెట్ అభివృద్ధి చేస్తాం. అది చేస్తా తప్పకుండా. బ్రిడ్జి కుందు మీద బ్రిడ్జి ఎందుకు చేసాము, ఆపాము? ప్రజలు తెలియాలా మీరు ఎందుకు చేయలేదనేది. శంకుస్థాపన చేసింది మేము, 1/3 వృద్ధి జరిగింది. లేకపోతే దాన్ని కూడా పగలగొట్టాడే. ఎందుకంటే 25% వర్క్స్ జరగడానికి క్యాన్సిల్ చేసినాడు ఆయన. దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చలు కానీ ఇచ్చింది కానీ, షాజీఖాన్లకు ఇచ్చిన కానీ స్టేట్మెంట్ చూసుకొని మీ దగ్గర ఉంటే క్లిప్పింగ్స్ 25% పనులు జరగడానికి క్యాన్సిల్ చేశారు. ఇది 25% పైన వర్క్ జరిగిందని మళ్ళీ ప్రజలు చెడ్డ పేరు వస్తుంది. దానికి దాకా తీసుకొని డిజైన్ మార్చినారు. తెలియాలి ప్రజలకు ఎందుకు చేయలేదు మీరు. దాని తర్వాత దిగుతానికి సిమెంట్ రోడ్ వేసాం మేము. వేయలేదా? అందుమూలంగా సిమెంట్ రోడ్ ఏమైనా వేసినావా? ఎంత మొత్తం సిమెంట్ రోడ్డే కదా. మెయిన్ రోడ్డు కానీ, లింక్ రోడ్డు కానీ, సంజయ్ నగర్ నుంచి మీకు శ్రీనివాస్ నగర్ వరకు కానీ, అదేవిధంగా పద్మావతి నగర్ నుంచి అదే సగం వదిలేసాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర అధిగా చెప్పా శ్రీరామ ట్యాక్స్ కాడ కూడా వేసాం. అక్కడ కూడా మాట్లాడుతున్నాం. మంది తప్పలేదు కానీ అక్కడ తప్పు. దానికి శంకుస్థాపన పెట్టుకున్నాం. మీకు అందరు తెలుసు 4.5 కోట్లు. అది జిఎస్టీ రోడ్ 375 380 వస్తుంది. ఆ రోడ్డు కంప్లీట్ చేసి బిడ్ కంప్లీట్ కావాలా. కనెక్టివిటీ లేకుంటే ఎట్లా? నిజాల్లో ఏమి కావాలంటే ఎట్లా? కాబట్టి మీరు అలా ఉన్నటోళ్ళంతా ఇక్కడికి అక్కడికి జంపింగ్లో ఉండేవాళ్ళు ఉన్నారు. చూడడానికి తెలుగుదేశం కాంగ్రెస్ ఆ పార్టీ వాడు ఉన్నాడా? మీకు మొగాలు చూస్తే కనుక్కోలేరు. మరి తెలియదు ఏ పార్టీ అభివృద్ధి చెందినారు, ఏ పార్టీ ఎక్కడ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్ఛమైన సంస్థ లెక్క మనకు పనిచేస్తూ ఉంది. మంచి కార్యక్రమాలు చేశాము. డ్రైన్స్ కానీ డ్రైన్స్కు, మళ్ళీ రోడ్స్కు, ఎలక్ట్రిసిటీకి మేమన్నా మళ్ళా దాదాపుగా 120 crores రావాలని చెప్పి మినిస్టర్ గారితో మాట్లాడడం. కమిషనర్ గారు ట్రైనింగ్ పోయినారు. 26 మున్సిపాలిటీలకు గ్యారెంటీ ఇచ్చినారు. 26 మున్సిపాలిటీలు నంద్యాల మున్సిపాలిటీ కూడా ఉంది. మనకు ఆ డబ్బులు సీగా అభివృద్ధి చెందాలి. ఇది అభివృద్ధి చేయమని చెప్పాలా కానీ అభివృద్ధి చెందలేని చెప్తే ఎట్లా? నువ్వేం చేసినట్టు, మీరు వచ్చినప్పుడు ఏం చేసినట్టు చెప్పాలా? అలా చేసినామని సంస్థ చేసినారా? లేకపోతే టౌన్ హాల్ కట్టినావా? ఆ పార్క్ కట్టినా, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిమి, ఎక్కడెక్కడ కావాలి కమర్షియల్ షాపులు కట్టిమి, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కానీ, అదేవిధంగా మన బాలాజీ కాంప్లెక్స్ కానీ, మున్సిపల్ హై స్కూల్ దగ్గర కానీ. ఎందుకు మున్సిపాలిటీకి పరిపుష్టి కావాలా? స్వయంగా మున్సిపాలిటీ ఉత్పత్తి కావాలి. దానికి డబ్బు రావాలి కదా. నాన్ ప్లాన్ వస్తేనే కదా వాళ్ళకు. ఇంత ప్లాన్ డబ్బులు మీకు తెలిసి ఎంత వస్తున్నాయో. రెవెన్యూతో ఉంది, రెవెన్యూ ఖర్చులు ఎంత ఉన్నాయి, క్యాపిటల్లో వచ్చిన ఇన్కమ్ ఏమైతే ఉంది, దీనికి ఖర్చు పెడతా ఉంది. ఏదో ఉన్నాయి అప్పు అని చెప్పి ఇష్టం వచ్చి ఎక్కిచ్చేసి ఇష్టం వచ్చి ఎక్కించినారు కదా. మేము ఎక్కిస్తే మీరు ఎక్కించిపోయినారు అందరినీ, ఒకరి కాదు. మున్సిపాలిటీకి ఎంత బరువుంది? అది 1-2 కొన్ని కోట్ల రూపాయలు జీతాలు నుంచి తీసుకొస్తా మున్సిపాలిటీ ఇచ్చి ఇయ్యని వద్దని చెప్పడం మీద పేదవారికి.
దానికి ఆదాయాన్ని పెట్టేయండి, ఏదైనా కట్టాలి కదా కమర్షియల్ కాంప్లెక్స్, అది తీసుకుపోయి స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చేసి మీరు అదేదో చుట్టూ కాంప్లెక్స్ దాన్ని కట్టింటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టింటే మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చో చెప్పాలా మీరే. ఎంత ఆదాయం వచ్చి ఆ చుట్టూ మున్సిపాలిటీ షాపులు కట్టింటే కనీసం 10-15 లక్షలు వచ్చేది కదా. మీరు చెప్పినట్టు ఇలా జీత భత్యాలు ఏది అవసరం వచ్చేది కదా. మరి ఇవన్నీ సమస్యల గురించి చెప్పాలంటే గాడిదల మీద ఊరేగేది ఇంత సంస్కారవంతులే కడాకి గత జరిపినారు. కొన్ని చోట్ల డ్యాన్సులు అది ఉత్సాహమా లేకపోతే ఇట్లా మనం అభివృద్ధి చేశామని డ్యాన్స్ చేశారా? దాంట్లో ఎందుకు డ్యాన్స్ చేశారు? పిల్లలు స్కూల్ పిల్లలు చేశారంటే ఉత్సాహంగా వాళ్ళ పిల్లలు పాసినారు, మంచి పార్టీ వచ్చింది, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినారు, మంచి గుడ్డలు ఇచ్చినారు, మంచి షూస్ ఇచ్చినారు. ఈరోజు మనం స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లలకు ఎవరైతే, ఎందుకంటే మేము ఎందుకు ఇవ్వాలి అమ్మాయికి 3 గ్రాములు బంగారు ఇస్తామన్నాం. స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పిల్లలు ఆడపిల్లలతో ఉండాలా, ఒక అమ్మాయిని పిలిపించుకొస్తే కాదు. ఆ స్కూల్ ఇస్తే వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుంది చదువుకోవడానికి. కాబట్టి నిన్న స్కూల్స్ ఓపెన్ అని ఒక మంచి రోజు వచ్చి డిఓతో మాట్లాడి ఎవరైతే ప్రభుత్వ పరంగా స్కూల్లో స్టాఫ్ వచ్చిందో ఆ అమ్మాయికి ఇస్తాం. దాని గురించి ఆలోచన లేదు. నేను ఆ రోజు డిఓకి పిలిచి చెప్పాను, ఏర్పాటు చేద్దాం, ఒక అమ్మాయికి ఇవ్వడం బాగుంటుంది సార్, ఒక చోట మేము ఇక్కడ ఇద్దాం, అందరు గర్ల్స్ ఉండాలా, ఆడపిల్లలందరూ ఉండాలా, వాళ్ళ ఎదురుగాని ఇస్తేనే ఒక స్ఫూర్తి వస్తుంది, వాళ్ళు ఒక పట్టుదల వస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేశాం. కాబట్టి రేపు ఎల్లుండి మళ్ళీ మంచి రోజు చూసి డిఓతో కమిషనర్తో మాట్లాడి రేపు నేను కూడా ఉన్నాను కాబట్టి కమిషనర్ గారు సండే అంటే ఆ కార్యక్రమం కూడా ఆడపిల్లలు ఉన్నప్పుడు చేస్తాం. మరి ఈ రకంగా అభివృద్ధి చెందలే. అభివృద్ధి ఏం చెందాలా? మనం చెప్పిన ఒక లిస్ట్ రాసి మన ఆయన చెప్పిన లిస్ట్ ఆఫీస్ మనీ ఏం అభివృద్ధి చేయాలో నేను చేస్తాను. అది ఎట్లా మేము CMF లో పెట్టాము, డబ్బులు వస్తాయి కంపెనీ ఎవరికి? ఇంజనీర్కు, ఆయన ఇంజనీర్ కాంట్రాక్టర్కు. అది అయిపోయింది, ఏం లేదు.